ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ప్రభుని ఎలా స్తుతించాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రార్థనతో ముందుకెళ్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, గొప్ప దేవా, సృష్టికర్త అయిన దేవా, మమ్మల్ని స్తుతించుటకు మమ్మల్ని సృజించిన దేవా, ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరిచి స్తుతించే సైన్యములుగా చేయమని యేసు నామములో ప్రార్థించడి పొంది ఉన్నాము పరమ తండ్రి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. మనం చాలాసార్లు అన్నీ బాగున్నప్పుడు ప్రభును స్తుతిస్తూ ఉంటాం. సుఖంగా ఉన్నప్పుడు, క్షేమంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ మంచిగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు ప్రభును స్తుతిస్తూ ఉంటాం. కానీ బైబిల్లో నేను ఎల్లప్పుడూ స్తుతించెదను అని చెప్పిన దావీదుతో మనం కూడా ఏకీభవించి దుఃఖ సమయంలో యందును శోధింపబడినప్పుడును ప్రభును స్తుతించుట సాధ్యమా? అవును, సాధ్యమే. అయితే మనం కొన్ని పాయింట్స్ని ఈరోజు మాట్లాడుకుందాం. మొదటగా మనం చేయవలసింది, ప్రభువు మారనివాడు అని మన హృదయ అంతరంగంలో మనం స్పష్టంగా గుర్తించాలి. వాక్యమే సెలవిస్తుంది కదా, ప్రభువు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అని. ప్రభు మారనివాడు అని మన హృదయ అంతరంగంలో ఎప్పుడైతే గుర్తిస్తామో మనం ఆయనను స్తుతించగలుగుతాం. ఎందుకంటే ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు దావీదు స్తుతించినప్పుడు విడిపించిన దేవుడు, నేను వెళ్తున్న ఈ పరిస్థితిలో నేడును జీవించుచున్న నా సజీవుడైన నా ప్రభువు నన్ను విడిపించుటకు శక్తిమంతుడు అని మనం నమ్మినట్లు. హల్లెలూయా. మొదటగా మనం చేయవలసింది, ప్రభు మారనివాడు అని మనం మన హృదయ అంతరంగంలో స్పష్టంగా గుర్తించాలి. రెండవదిగా మనం చేయవలసింది, ప్రభు ఇప్పటి వరకు చేసిన మేలన్నింటిని మనం జ్ఞాపకం తెచ్చుకొని నోరారా ఆయన చేసిన మేలను ఒప్పుకోవాలి. దేవా, నీవు ఈ మేలు చేసావా, నీకు స్తోత్రాలు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకు అని కీర్తనల గ్రంథం 103వ అధ్యాయంలో మనకు తెలియచేయబడుతుంది కదా. ఆయన చేసిన ఏ మేలు మరవక దావీదు స్తుతించాడు. మనం కూడా రెండవదిగా చేయవలసింది, ఆయన చేసిన ఉపకారాలన్నింటినీ తలుచుకుంటూ నోరారా ఆయనను స్తుతించాలి. మూడవదిగా మనం చేయవలసింది, ప్రభు వాగ్దానాలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని బట్టి ఆయనను స్తుతించాలి. దేవా, నీవు నాకు ఈ వాగ్దానం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. జరిగిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు, జరిగించినందుకు నీ కృతజ్ఞతలు, నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతలు అంటూ మనం ప్రభువును వాగ్దానాలను బట్టి, మనకిచ్చిన వాగ్దానాలను బట్టి స్తుతించాలి. ఒకవేళ మీరు వాగ్దానాలు మర్చిపోతున్నట్లయితే, ఒకవేళ స్తుతించడానికి వాగ్దానాలు గుర్తు రాకపోతే, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఒక నోట్స్లో ఒక పేపర్ మీద రాసుకొని వాటిని బట్టి దేవుని స్తుతించడం తప్పేమీ కాదు. ఆయన మనకు చేసిన వాగ్దానాలన్నింటినీ మనం జ్ఞాపకము చేసుకొని ఆయనను స్తుతించాలి. మూడవదిగా, ఎప్పుడైతే ఈ రీతిగా మనం స్తుతిస్తామో, ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తామో, ఆ యొక్క వాగ్దానాలు మనలో విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాయి. నాలుగవదిగా మనం చేయవలసింది, శోధన తర్వాత ప్రభు మనకు ఇవ్వనయున్నటువంటి గొప్ప ఆశీర్వాదం కొరకు ఆశతో, అత్యాసక్తితో ఆయనను స్తుతించాలి. శోధనలో వెళ్తున్నప్పుడు మనలో ప్రతి వారు కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ప్రశ్నించకుండా ఒక్క మాట అనుకోవాలి, శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె మార్చబడతాను. దేవుడు ఇవ్వబోయే మహిమ ముందు ఈ శోధనలు ఎన్నతగినవి కానే కాదు అని మనం అనుకోవాలి. అయినను నా దేవుడు సమస్తం సమకూర్చి నాకు మేలు కలుగుటకే జరిగించుచున్నాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనం వెళ్తున్న శోధనలో కూడా ఆయనను స్తుతించగలుగుతాం. శోధనను బట్టి కాదు, శోధన తర్వాత ఇవ్వబోయే ఆ గొప్ప కార్యమును బట్టి, సాక్ష్యాన్ని బట్టి, ఆ మహిమను బట్టి, విలువను బట్టి. చూడండి, ఎప్పుడైతే ఒక బంగారం కొలిమిలో వేయబడుతుందో, అది కొలిమిలో నుండి బయటికి వచ్చిన తర్వాత దాని విలువ రెట్టింపు అవుతుంది. వజ్రాన్ని మనం చూసినట్లయితే, అది ఎప్పుడైతే అది షేప్ చేయడానికి ఇవ్వబడుతుందో, షేప్ చేయబడిన తర్వాత వచ్చిన తర్వాత దాని విలువ కొన్ని వేల రెట్లు పెరుగుతుంది. అయితే ఐదవదిగా మనం చేయవలసింది, చాలామంది భక్తుల జీవితంలో వారు శోధింపబడిన తర్వాత ప్రభు వాళ్ళని ఏ రీతిగా విడిపించాడు, వారిని ఏ రీతిగా సంరక్షించాడు. మన చుట్టూ ఉన్న వారి కానీ, మన కుటుంబీకులే కానీ, అంతేకాకుండా మన సంఘస్థులే కానీ, దేవుడు వారిని శోధనలో ఏ రీతిగా నడిపించాడు అని మనం వాటిని గ్రహించుకొని వాటిని బట్టి కూడా ప్రభువును స్తుతించాలి. దాని ద్వారా మనలో ఒక విశ్వాసం దేవుని పైన పెరుగుతుంది. దేవుడు వారి జీవితంలో ఈ రీతిగా చేశాడు, నా జీవితంలోనూ చేయటకు సమర్థుడు. అంత మాత్రమే కాదు, బైబిల్లోని భక్తులను కూడా మనం తీసుకోవచ్చు. బైబిల్లోని భక్తులు ఈ రీతిగా వెళ్ళినప్పుడు వారు స్తుతించారు. దేవుడు ఏం చేశాడు అని ఇటువంటి వాటన్నింటిని బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఉంటే
దేవుడు మనలో విశ్వాసాన్ని పురిగొల్పుతాడు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనకు అధికమైన విశ్వాసం కలుగుతుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడల్లా నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. మన సహోదరే కానీ, మన కుటుంబీకులే కానీ, మన బిడ్డలే కానీ, మన భర్త కానీ, మన భార్య కానీ, మన తల్లిదండ్రులు కానీ, వారి జీవితంలో దేవుడు ఏది చేశాడో వాటిని బట్టి దేవుని స్తుతించాలి. మనం స్తుతిస్తూ ఉంటే మనలో విశ్వాసం పురిగొల్పబడుతుంది. దేవా, వారి జీవితంలో నువ్వు ఇలా చేసావయ్యా, వారికి ఇంత మరణకరమైన పరిస్థితి ఎదురైనా కూడా వారికి చక్కటి ఆరోగ్యం ఇచ్చావయ్యా, నీ కృతజ్ఞతలయ్యా. వారికి ఇక రాదనుకున్నాం ప్రభు, అయినా నువ్వు వారి జీవితంలో ఇది జరిగించావు ప్రభు, ఇక వారు ఇలా ప్రవ్వా అలా ప్రవ్వా, కానీ నువ్వు ఇది జరిగించావు ప్రవ్వా అని ఎప్పుడైతే మనం ఈ రీతిగా స్తుతిస్తామో మనలో కూడా విశ్వాసం పురిగొల్పబడుతుంది. వారి జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలోనూ చేయటకు సమర్థుడు అని మనం నమ్మగలుగుతాము. అందుకే ఎదుటి వారిని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎదుటి వారి జీవితంలో చేసిన కార్యములను బట్టి, వారు కలిగి ఉన్నటువంటి సాక్ష్యాలను బట్టి మనం వారికి ఎందుకు చేశాడు దేవుడు, నాకు చేయట్లేడేంటి అని ఇలా మాట్లాడకుండా, దేవా వారి జీవితంలో చేసావు నీ కృతజ్ఞతలు అని ఎప్పుడైతే స్తుతిస్తామో మనం కూడా అటువంటి సాక్ష్యాలను పొందుకోగలుగుతాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, పౌలు భక్తుని యొక్క సీక్రెట్ ఇదే. పౌలు భక్తుడు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా కూడా అందరిని బట్టి ప్రభువును స్తుతించేవాడు. ఆ రీతిగా ప్రభువును స్తుతిస్తూ ఉంటే తన పరిచర్య వృద్ధి పొందింది, తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా. వాక్యంలో స్పష్టంగా ఉంటుంది, అనేకులు చేయుచున్నటువంటి స్థుతుల మూలముగా ఇది విస్తరించింది అని స్పష్టంగా ఉంటుంది ఆ మాట. అయితే మనం 5వదిగా చేయవలసింది, మన భక్తుల జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మనం దేవుని స్తుతించాలి. 6వదిగా చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది కదండి, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. కౌంట్ ఇట్ ఆల్ జాయ్. ఏది ఎదుర్కొంటున్నా కూడా దాన్ని కౌంట్ ఇట్ ఆల్ జాయ్, మహదానందం అని ఎంచుకోవాలి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి మీకు అర్థం కాకపోవచ్చు, మీరు నడుస్తున్న మార్గం మీకు అర్థం కాకపోవచ్చు, ఏంటి నా జీవితం అన్నట్టు మీకు అనిపిస్తూ ఉండవచ్చు, కానీ కౌంట్ ఇట్ ఆల్ జాయ్ మీరు వాల్పేపర్గా కానీ పెట్టుకోండి. కౌంట్ ఇట్ ఆల్ జాయ్. మీరు ఎక్కడైతే ఎక్కువ సమయం ఉంటారో అక్కడైనా రాసి పెట్టుకోండి, కౌంట్ ఇట్ ఆల్ జాయ్. ప్రతిదీ మహదానందమని ఎంచుకుంటాను నేను అని మనం ఎప్పుడైతే తీర్మానించుకుంటామో అది ఏదైనప్పటికీ దానిలో మనం దేవుని స్తుతించగలుగుతాం. ఈ 6 పాయింట్లను బేస్ చేసుకొని మనం ప్రభువును స్తుతిస్తూ ఉండవచ్చు. ఇంకా అనేకమైన పాయింట్స్ ఉంటాయి, మనం సనుక్కోవడానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి, కానీ స్తుతించడానికి వెతుకుతూ ఉంటాం. కానీ దేవుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ రోజున మనం ఊపిరి తీసుకుంటున్నాము అంటే దాన్ని బట్టి కూడా దేవుని స్తుతించవచ్చు. ఈ రోజున అవకాశము కలిగి ఉన్నాము, మరో దినాన్ని చూసే అవకాశం కలిగి ఉన్నాం, మరో దినం మన ఆయుష్ పొడిగించబడింది, మరో సెకండ్ మనం ఊపిరి తీసుకోగలుగుతున్నాం, మన కాళ్ళు చేతులు అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నాయి, వాటిని బట్టి కూడా మనం దేవుని స్తుతించవచ్చు. స్తుతించుటకు ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఏమని స్తుతించాలో అర్థం కావట్లేదు అనేవారు ఈ రోజుల్లో చాలామంది లేకపోలేదు. కాబట్టి మనం తీర్మానించుకోవాలి, ప్రభు మారనివాడు. బైబిల్లోని భక్తుల జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలోనూ కూడా చేయటకు సమర్థుడు అని మనం నమ్మి విశ్వసించి ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లయితే దేవుడు భక్తుల జీవితంలో ఎటువంటి కార్యాలు వారు స్తుతించగా చేశాడో మన జీవితంలో కూడా చేయటకు సమర్థుడై ఉన్నాడు. స్తుతి ఆరాధన దేవుని ప్రసన్నతను అట్రాక్ట్ చేస్తుంది. ప్రైజ్ అట్రాక్ట్స్ గాడ్స్ ప్రెజెన్స్ అని మనందరికీ తెలిసిందే కదా. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో దేవుని సన్నిధి మన యొద్దకు ఆకర్షించబడుతుంది. ఈ దేవుని సన్నిధి ప్రసన్నత స్తుతి ఆరాధన ద్వారానే మనం పొందుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం స్తుతించి ఆరాధిస్తూ ఉంటామో మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, వాతావరణం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఈ స్తుతి ఆరాధన ద్వారా దేవుని ప్రసన్నతను సన్నిధిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతలో చేసే ప్రార్థనకు జవాబు వెంటనే మనం చూడగలుగుతాం. ఆ యొక్క సన్నిధికి ప్రసన్నతకు మనం ఒక్కసారి అలవాటు పడిపోయామనుకోండి, ఒక డ్రగ్స్, సారా, గంజాయి, సిగరెట్స్ వీటికి అడిక్ట్ అయిన వ్యక్తి విడిపించబడమైనా ఈజీ ఏమో, కానీ ఈ యొక్క దేవుని సన్నిధికి ఒక్కసారి మనం ఆకర్షితులమై అలవాటు పడిపోయామనుకోండి, ఇంకా నాకు అదే కావాలి అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు మనం మోకరించిన ప్రతిసారి ఆయన సన్నిధిని ఒకసారి మనం అనుభవించామనుకోండి, అది ప్రతిరోజు కావాలి అని అనిపిస్తుంది.
అంతగా ఆయన ప్రసన్నత మనకు తేలిక కలిగజేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. మనపై ఉన్న భారాన్ని, ఒత్తిడిని మనం మోకరించినప్పుడు అవన్నిటిని మోసుకొని వచ్చి మోకరిస్తామేమో, కానీ ఎప్పుడైతే స్తుతించి ఆరాధించి ప్రార్థనలోకి వెళ్తామో ఆ యొక్క ప్రసన్నత సన్నిధి మనల్ని ఆవరించినప్పుడు అది మన పై నుండి ఎత్తివేయబడుతుంది, తీసివేయబడుతుంది. ఈ రోజున అనేకులు మనలో భారాలను మోసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అయితే ఒకటి, మీరు ఎప్పుడైతే స్తుతిస్తారో, నిజమైన హృదయపూర్వకంగా యథార్థంగా స్తుతిస్తే దేవుని సన్నిధి మనల్ని ఆవరిస్తుంది. ఆ సన్నిధి మనపై ఉన్న భారాన్నంతా తీసివేసి మనలో తెలియని సంతోషాన్ని నింపుతుంది. మనపై ఉన్నటువంటి ఆ యొక్క మనం ఇంతవరకు ఏదైతే మోసమో, ఏదైతే అనుభవించామో వాటన్నింటిని తీసివేసి మనలో చెప్పనాశక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషమును మనలో నింపుతుంది. కాబట్టి అటువంటి సన్నిధిలో చేసే ప్రార్థనలు ఎంతో విలువైనవి. నేరుగా దేవుని సన్నిధికే వెళ్ళిపోతాయి, నేరుగా వెంటనే జవాబు మనం పొందుకోగలుగుతాము. కాబట్టి యథార్థ హృదయముతో ప్రభువును స్తుతించండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ వాటిని బట్టి చింతించక ప్రభువును బట్టి స్తుతించండి. ఇది చేయుటకు దేవుడు సమర్థుడు అని నిశ్చయించుకొని స్తుతించండి. అందుకే వాక్యం తెలియజేస్తుంది కదా, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు, స్తుతిస్తే వెంటనే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడంట. హల్లెలూయా! అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ రోజున ఏదైనా సమస్య రాగానే మనుషులను వెతుకుతూ ఉంటాం. మనుషులు ఎవరు నాకు సహాయం చేయట్లేదే అని నీరసించి కృంగిపోతూ ఉంటాం. కానీ పిలిస్తే పలకని వారు మన చుట్టూ ఎందరో ఉండవచ్చు, కానీ పిలిస్తే పరలోకపు తండ్రి నేరుగా మన దగ్గరికే వస్తాడంట. హల్లెలూయా! అంత గొప్ప భాగ్యాన్ని, అంత గొప్ప దేవుని, అంత గొప్ప పరమ తండ్రిని మనం కలిగి ఉన్నాం. మరి ఇంకా చింతెందుకు, మరి ఇంకా దిగులెందుకు, ఏదో లేదని బాధపడుట ఎందుకు? దేవుడిచ్చుటకు సమర్థుడు కదా. ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించగలిగిన సమర్థుడు కదా. అంధకార స్థలంలో దాగి ఉన్న ధనమును నీకు ఇచ్చుటకు సమర్థుడు కదా. మరి చింతెందుకు? దేవుని స్తుతిస్తే సమస్తం సమకూడి జరుగుతుంది. యోబు ఉదయాన్నే లేచి ప్రభును స్తుతించేవాడంట. అందుకే తనకు కలిగిన యావత్తు చుట్టూ ప్రభు కంచె వేశాడంట. అపవాది ముట్టకుండా ఉన్నాడు. ఈ రోజున మనకు కంచె లేదు కాబట్టే అపవాది అన్ని విషయాల్లో దూరి దోచుకొని పోతూ ఉన్నాడు. మన ఆరోగ్యమే కానీ, ఆస్తులే కానీ, ఆర్థికంగానే కానీ, కుటుంబ పరంగా కానీ, సంతోషపరంగా కానీ అన్ని విషయాలు మనం అపవాదిచే కొట్టబడుతున్నాం. ఎందుకు అంటే మన చుట్టూ కంచె లేదని. కాబట్టి యోబుకు కంచె ఊరికనే కలగలేదు, ప్రభును ఉదయాన్నే స్తుతిస్తే కలిగింది. ఈ రోజున మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీరు మీ చుట్టూ కంచె కలిగి ఉన్నట్లయితే మీకున్న సమస్తము మల్టిప్లై అవుతుంది తప్ప అపవాది చేత దొంగిలించబడదు. అలా ఉండాలని మీరు నిజంగా ఆశపడుతున్నట్లయితే, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దీవించబడాలి అని ఆశపడుతున్నట్లయితే, మీ బిడ్డల చుట్టూ, మీ చుట్టూ కంచె కావాలి అని ఆశపడుతున్నట్లయితే మనం ప్రభువును స్తుతించాలి. యోబుకు వలె మనం దేవుని స్తుతించాలి. దానియేలుకు వలె దేవుని స్తుతించాలి. భక్తులందరూ ఏ రీతిగా దేవుని స్తుతించారో మనం ఆ రీతిగా ప్రభువును స్తుతించాలి. మనం సృష్టించబడింది మనం సమస్యలు అనుభవించడానికి కాదు, ప్రభును స్తుతించుట కొరకు. హల్లెలూయా! స్తుతిస్తే ప్రతి సమస్య కూడా సాక్ష్యంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మన సమస్యలకు మించి మన స్తుతి ఉండేలాగా చూసుకుందాం. ప్రభువు ఈ మాటల ద్వారా మనలను బలపరచునుగాక. ఆమేన్.